ఒడిశా రాష్ట్రానికి చెందిన కోరాపుట్ ప్రాంతానికి చెందిన మోహన్ కిలో అలానే గరుడ అనే 22 సంవత్సరాల యువతి వీళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా వీళ్ళిద్దరు సహజీవనంలో ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చిన్నపాటి తగువు ఒక యువతి ప్రాణాల మీదకి వచ్చిందని అయితే చెప్పాలి. ఆ యువతిని చంపేసి విజయనగరం జిల్లా మరుపల్లి హైవే వద్ద ఏదైతే ఉందో గజపతి నగరం మరుపల్లికి వెళ్ళే హైవే వద్దనమాట. అక్కడ మామిడి తోటలో యువతిని పాతి పెట్టడం అయితే జరిగింది. వెంటనే ఏమీ తెలియనట్టు అనమాట జూలై 28న యువతిని చంపేసి ఇక్కడ 29ని తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టి 30న వెళ్ళి కోరాపుట్లో అయితే ఫిర్యాదు చేశాడు పోలీసులకి. నేను సహజీవనం చేస్తున్న యువతి అయితే కనిపించటం లేదు అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ యువతి తల్లిదండ్రులు కూడా ఆ యువకుడినే అనుమానం వ్యక్తం చేస్తూ ఆ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి ఆ విశేషాలు అయితే మనం చూద్దాం. జూలై 28న అల్పిన గరుడ అనే యువతిని చంపేసిన ఆ యువకుడు ఏమి ఎరగనట్టు వాళ్ళ మధ్యనే తిరుగుతూ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు అని నాటకాలు ఆడుతూ ఏమి ఎరగనట్టు పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. కరెక్ట్గా 15 రోజుల వ్యవధిలోనే ఆ కేసును ఛేదించి పోలీసులు ఆ యువకుడిని అయితే పట్టుకోవడం జరిగింది. వాళ్ళ స్టైల్లో విచారించేసరికి ఆ యువతిని ఎక్కడైతే చంపి తీసుకొచ్చి పాతిపెట్టిన విషయం అయితే పోలీసులకు కూడా తెలపడం కూడా జరిగింది. పోలీసులు అయితే అక్కడ మృతదేహానికి అక్కడ వెలికి తీయడానికి మెజిస్ట్రేట్స్ సహాయంతో అయితే ఆ యువతిని తీసుకొచ్చి అలానే ఆ యువతి తల్లిదండ్రులు కూడా అక్కడ తీసుకొచ్చి ఆమె వేసుకున్న బట్టల ద్వారా ఆ యువతిని గుర్తుపట్టడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయిని చంపేసిన ఘటనపై అయితే పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరు సహజీవనంలో ఉన్నారు. ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం, మా అమ్మాయిని చంపేయడం నిజంగా మేమైతే క్షమించము అని చెప్పి ఆ తల్లిదండ్రులు అయితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, అలానే వాళ్ళు రోధిస్తున్న తీరు అయితే నిజంగా బాధాకరం అని అయితే చెప్పొచ్చు. ఈరోజు ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ డిస్ట్రిక్ట్ సింగిల్గూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మేడం గారు మన గజపతి పోలీస్ స్టేషన్కి వచ్చి మన పోలీస్ అసిస్టెన్స్ కావాలని అడిగారు. అంతటా ఏం జరిగిందని అడగక వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అల్పిన గరుడ 22 సంవత్సరాలు అమ్మాయి బ్యూటీషియన్గా వర్క్ చేస్తూ గత 2 years నుంచి కూడా మోహన్ కిల్లో మన అతనితో సహజీవనం చేస్తూ ఉన్నది. సహజీవనం చేయడం వలన వాళ్ళిద్దరి మధ్య తేదీ 28/7/2021 గొడవ జరగడం వల్ల ఈయన మోహన్ కిల్లో అని అతను మేబీ చంపి ఉండి 29వ తారీఖున మన గజపతి నగరం లిమిట్స్ మరుపల్లి లిమిట్స్లో మామిడి తోటలో పాతిపెట్టడం జరిగింది. దీనిపైన తెలివిగా మోహన్ కిల్లోని అతను ఏం చేశారంటే సునాపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. బట్ ఎవరైతే అల్పిన గరుడ ఉన్నాయో వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రం తన కూతురు మిస్సింగ్ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయని రిపోర్ట్ ఇవ్వగా అంతటా వీళ్ళు మర్డర్ కేసు కట్టి ఎవరైతే మోహన్ కిల్లో సహజీవనం చేస్తున్నారో అతన్ని అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేయగా సింగిల్గూడ పోలీసు వారు అతను చెప్పిన విషయం ఏంటంటే చంపేసి పలానా గజపతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పాతిపెట్టని చెప్పడంతో వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పాతిపెట్టిన శవాన్ని తీయాలంటే మనకి రూల్స్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి పర్మిషన్ ఉండాలి. కాబట్టి వాళ్ళు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వగా అంతటా మన గజపతి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు అలాగే ఒరిస్సా నుంచి వచ్చిన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు వాళ్ళ సమక్షంలో ఫోరెన్సిక్ డాక్టర్స్ పాతిపెట్టిన డెడ్ బాడీని బయటకు తీసి వెరిఫై చేశారు. అంతటా ఎవరైతే ఈ అల్పిన గరుడ అమ్మాయి ఉందో వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు బట్టలను బట్టి అలాగే మొక్కలను బట్టి వాళ్ళ అమ్మాయిగా గుర్తించారు. అంతటా ఇతన్ని మోహన్ కిల్లోని అతను ముద్దాయిగా గుర్తించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం పంచనామా కంప్లీట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం డెడ్ బాడీని ఒడిశా స్టేట్కి తీసుకెళ్ళడం జరిగింది. చూసారు కదా విజువల్స్లో చూసుకుంటే అక్కడ కోరాపుట్కి చెందిన పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి గజపతి నగరం పోలీసులు కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కలిసి అక్కడ మృతదేహాన్ని ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మోహన్ కిలో అనే వ్యక్తి ఆ యువతిని ఎక్కడైతే పాతి పెట్టాడో అక్కడికి వెళ్ళి అయితే మృతదేహాన్ని అయితే బయటకు తీయడం జరిగింది. పోలీసులు దీనిపై కూడా దర్యాప్తు చేస్తూ కేసు నమోదు చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. కానీ చూసుకుంటే ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి. విజయనగరం జిల్లాలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవటం ప్రతి ఒక్కరిని కూడా కలవరపెట్టిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ప్యాషన్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇలా చాలా ఈజీగా చంపేసుకోవటం లేదా చచ్చిపోవటం అనేది చాలా దారుణంగా జరుగుతుంది.
కానీ దీనిపై అంటే అంటే ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఎవరైనా అవేర్నెస్ తీసుకురావాలా, లేదంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలా, ఏమీ కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే చిన్న చిన్న విషయాలకి ఇలా ఓ వ్యక్తి ప్రాణం తీసేయటం నిజంగా దారుణము. వాళ్ళిద్దరూ కూడా కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఏది చిన్నపాటి గొడవ వల్ల ఓ యువతి ప్రాణాన్ని తీసినటువంటి ఘటన చాలా బాధాకరమని అయితే చెప్పొచ్చు. ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుపుతున్నారు.